భవిష్యత్తును అంచనా వేసేందుకు కొందరు ఆస్ట్రాలజీని నమ్ముతారు, మరికొందరు న్యూమరాలజీని నమ్ముతారు. అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న జరగబోతున్న సంఘటనలు అంచనా వేసే వ్యక్తులు కూడా ఉన్నారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగ, నోస్ట్రాడమస్ వంటి వారు వరల్డ్ ఫేమస్. విశ్వంలో జరిగే సంఘటనలు, మానవుల ప్రవర్తనను ముందే అంచనా వేశారు. తాజాగా జరుగుతున్న సంఘటనలు ఆ మహానుభావుల మాటలను గుర్తు చేస్తున్నాయి. వందల ఏళ్ల క్రితమే బాబా వంగ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది నేటి తరం. ముఖ్యంగా 2025 జూలై నెల గురించి ఆమె వేసిన అంచనా నెట్టింటా వైరల్ అవుతోంది. ఇంతకీ బాబా వంగ ఏం చెప్పారు? జూలై 5న ఏం జరగబోతోంది? జపాన్ వాసులను భయపెడుతున్న జూలై 5వ తేదీ. జూలై 5న పెను విపత్తు రాబోతుందని బాబా వంగ అంచనా. జూలైలో పెను మార్పులు సంభవిస్తాయని ఆందోళన. భవిష్యత్తులో జరగబోయే ఘటనల గురించి, రాబోయే వినాశనం గురించి ప్రపంచంలో కొందరు చేసిన భవిష్యవాణి నిజమైంది. అలాంటి వారిలో భారతదేశానికి చెందిన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఫ్రాన్స్కు చెందిన నోస్ట్రాడమస్ అనే జోసెకారడు, బల్గేరియాకు చెందిన బాబా వంగ అనే వృద్ధురాలు చాలా ఫేమస్. వీరు చెప్పినవన్నీ దాదాపు జరిగాయి. ప్రపంచంలో విధ్వంసాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి వీరు చాలా సంవత్సరాల ముందే హెచ్చరిస్తూ చెప్పినవి క్రమంగా జరుగుతున్నాయి. జపాన్లో కూడా రియో తాత్సుకి అనే మహిళ ఆమె బతికి ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా ఆమె 2025లో ఒక భారీ సునామీ రాబోతుందని హెచ్చరించారు. గతంలో ఆమె చెప్పినట్లు 2020లో వైరస్ వస్తుందని చెప్పింది జరిగింది. అయితే ఆ తర్వాత ఆ వైరస్ తీవ్ర రూపంలో మళ్లీ తిరిగి వస్తుందని కూడా ఆమె చెప్పారు. అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో జన్మించింది. ఈమె జపనీస్ మాంగా కళాకారిణి, స్వీయ వర్ణాత్మక దివ్యదృష్టి కలిగిన రియో టాట్సుకి. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగాగా ప్రసిద్ధిగాంచిన ఈమె అసలు పేరు వంగెలియా పండేవా సచ్చేవా. ఈమె కొన్ని అనుకోని కారణాలతో చూపు కోల్పోయిన బాబా వంగాకు అప్పటి నుంచి భవిష్యత్ కనిపించడం మొదలుపెట్టిందని నమ్మకం. దృష్టి లోపం ఉన్న బాబా వంగ భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. ఇప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయి. బాబా వంగ 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న పలు విషయాలను ముందే అంచనా వేసి చెప్పారు. అందులో జపాన్లో భారీ సునామీ ఒకటి. ఈ సునామీ ప్రభావం జపాన్పై మాత్రమే కాదని మొత్తం ఆసియా దేశాలపై ఉంటుందని ఆమె చెప్పారు. అది నిజమైంది. దీంతో ఇప్పుడు బాబా వంగ జూలై నెలలో జరగనున్న సంఘటనల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగ మాదిరిగానే జపనీస్ బాబా వంగాగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తులో జరగనున్న సంఘటనలు అంచనా వేస్తుందని నమ్మకం. అయితే రియో 2025 జూలై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఇప్పుడు జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. జూలై 5, 2025 తేదీ సమీపిస్తున్న కొద్దీ రియో టాట్సుకి రాసిన 1999 మాంగా ది ఫ్యూచర్ ఐసా అంటే నేను చూసిన భవిష్యత్తులోని అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోందని అర్థం. ఈ నెల 5న జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్లో ఓ భారీ సునామీ సంభవిస్తుందని, దీంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె తెలిపారు. రేపు జపాన్లో ఏర్పడే ప్రళయం 2011లో ఈశాన్య జపాన్ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని, జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే అప్పుడు సంభవించిన భారీ భూకంపం, సునామీని కూడా రియో ముందుగానే ఊహించి హెచ్చరించిందట. జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహ పరిస్థితుల ప్రకారం ఈ సమయంలో కుజుడు, రాహువు, కేతువులో అశుభ కలయిక ఉంది. అంటే అంగారక యోగం. ఈ అశుభ కలయిక దేశంలో, ప్రపంచంలో అల్లకల్లోలానికి కారణమవుతుంది. కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతున్నదని, భారీ బుడగలు ఏర్పడుతున్నాయని తన పుస్తకంలో తెలిపింది. అంతకుముందు కూడా ఆమె బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా చనిపోతారని 1992లో చెప్పారు. ఆమె డైరీలో డయానా డైడ్ అని రాసుకుంది. అచ్చంగా 5 ఏళ్ల తర్వాత బ్రిటన్ అందాల యువరాణి డయానా 1997లో ఒక ఘోర కారు ప్రమాదంలో మరణించారు. అలాగే 1991లో బ్రిటన్ ఫేమస్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ చనిపోతారని, ఆయన శృంగార వ్యాధి వల్ల మరణం సంభవిస్తుందని ఆమె రాశారు.
అది అచ్చు తప్పకుండా జరిగింది. మళ్ళీ 1995లో జపాన్లోని కోబే ప్రాంతంలో భూకంపం వల్ల భారీ ప్రాణనష్టం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇది కూడా నిజమైందే. 1995లో జపాన్ కోబే ప్రాంతంలో భూకంపం వల్ల 6,000 మంది చనిపోగా భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. రియో టాట్సుకి 2025 సంవత్సరంలో జూలై నెలలో మహాప్రళయం రాబోతున్నట్లు తన డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు ఆ రాతలే ఆమెను నమ్మేవారిని కలవరపెడుతున్నాయి. 2025లో అతిపెద్ద సునామీ రాబోతుంది. 2011లో జపాన్లో భారీ సునామీ వచ్చింది. ఆ సునామీ కారణంగా జపాన్తో పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ దేశాల్లో విధ్వంసం జరిగింది. అప్పుడు వచ్చిన సునామీ కంటే 2025 జూలైలో రాబోయే సునామీ 3 రెట్లు భారీ వినాశనం జరుగుతుందని ఆమె జోస్యం చెప్పారు. నిజానికి ఆమె చెప్పే సునామీ జపాన్లో వచ్చినా దాని ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది. 2004 డిసెంబర్ 26న ఇండోనేషియా సమీపంలోని సముద్ర ప్రాంతంలో రేగిన అలజడి భారీ భూకంపానికి పెద్ద సునామీ వచ్చింది. ఈ కారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో సునామీ వచ్చి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, ఆస్తులు, భవనాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు, పట్టణాలు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. వందల సంఖ్యలో సునామీలో కొట్టుకుపోయారు. సునామీ అంటే కేవలం సముద్రం ఉప్పొంగి పడిపోయే అల కాదు. దాని భారీ వినాశనంతో పాటు జనాలు ఆశ్రయం కోల్పోతారు, రోగాల బారిన పడతారు. గాయాలు, ఇన్ఫెక్షన్లు, కలుషిత నీటి వ్యాధులు వంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు ఉండాలి. సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా డీల్ చేయాలో ప్రజలకు డ్రిల్స్ చేయిస్తూ ఉండాలి. ముఖ్యంగా సముద్ర తీరాల్లో నివసించే వారికి ఇది చాలా అవసరం. అలాంటి పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలి, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? ప్రభుత్వాలు సునామీ పరిస్థితులను ముందుగానే పసిగట్టి డేంజర్ జోన్లలో ప్రజలకు సైరన్ లాంటివి ఏర్పాటు చేయాలి. వైపరీత్యం తర్వాత బాధితులకు అందించేందుకు నీరు, ఆహారం, మెడికల్ కిట్లు, తాత్కాలిక వైద్య సేవల కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల ఈ అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇటువంటి వార్తలను నమ్మవద్దు అంటూ చెబుతున్నారు. అయినా సరే టాట్సుకి అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పర్యాటకులు, జపానీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ ఈ పెరుగుతున్న ఆందోళనను అధికారికంగా ప్రస్తావించింది. ఈ అంచనాను నమ్మశక్యం కానిది అని పేర్కొంది. భవిష్యత్తులో భూకంపాలు సంభవించే ఖచ్చితమైన తేదీ, సమయం లేదా స్థానాన్ని ప్రస్తుత శాస్త్రీయ పద్ధతి ఏది నిర్ణయించలేదని ఆ సంస్థ పునరుద్ఘాటించింది. అయితే మరోవైపు టాట్సుకి అంచనాలను బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్కు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆ దేశానికి వెళ్లే విమాన బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. ఎంతగా అంటే జూన్ చివరి, జూలై తొలి వారంలో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన రిజర్వేషన్లు 83% పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రియో ఆ దేశం గురించి వేసిన అంచనాలతో అక్కడ సునామీ బీభత్సం సృష్టించకపోయినా ఆమె చెప్పిన భవిష్యత్ ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగంపై మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితిపై కూడా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకృతి తనంతట తానే సహజ సిద్ధంగా నాశనం చేసుకుంటుంది, మళ్ళీ దానికి జీవం పోస్తుంది. ఇది సృష్టి ధర్మం. అయితే ప్రకృతి నాశనానికి మనిషికి కూడా ఒక ప్రధాన కారణం. అందుకనే అకాల వర్షాలు, భారీ హిమపాతాలు, భూకంపాలు, వరదలు, కొండచెరలు విరిగిపడడం, విపరీతమైన ఎండ వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి మానవ జీవితాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పటికే ప్రపంచంలో జరిగే సంఘటనలు చెప్పిన వ్యక్తులు గుర్తుకొస్తారు. ఇలాంటి భవిష్యవాణులు, సూచనలు ఎప్పుడు భయాన్ని మాత్రమే కాదు, ఓ ప్రశ్నను కూడా మన మనసుల్లో మిగులుస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ నిజమవుతాయా? నిజమైతే ఏం చేయాలి అనే వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా భవిష్యాన్ని చెప్తున్నాయా, లేక ఇది మానవ అనుమానాలపై నడుస్తున్న ఊహాగానమా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.